చెప్తున్నాం. ఇప్పుడు అందుకేమంటాడు తెలుసా? ఆ శాసనం చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీవు దేవుని సన్నిధిలో నుండి ప్రార్థన చేస్తున్నట్లయితే, మన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్లయితే, మనం కూడా ఏం చేయాలి? దేని విషయాన్ని కూడా మనం భయపడాల్సిన అవసరం లేదన్నదాన్ని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి శుభాధ్యాయాన్ని తీసుకొని శుభ్రమైన నానబడ్డ సమాధిలో అతనికి ఉంచాడు. ఎవరిని? యేసు క్రీస్తు యొక్క దేహాన్ని తీసుకొని కొత్తది సన్నపు నారబట్ట తీసుకొని దాంట్లో చుట్టి ఏం చేసినట్టు 5 గంటల తర్వాత వాళ్ళు సమాధి చేయకూడదు. మనకు కూడా చట్టం ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? అనుకోని పరిస్థితులలో అనుకోని తయారైపోతున్నాయి కాబట్టి రాత్రి 12 కూడా భూస్థాపనలు జరుగుతున్నాయి. కానీ ముందున్న కాలం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, లేదా గవర్నమెంట్ ప్రకారంగా ఆలోచన చేస్తే, పొద్దు పుడికిన తర్వాత సమాధి చేయకూడదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? పొద్దు పుడికిన తర్వాత సమాధి చేయబడకూడదు. కాబట్టి ఎలాగోలాగా త్వరపడి తొందరగా సమాధి చేద్దామని చెప్పి హరిమత యేషపు ఇంకా కొంతమంది. కానీ వాళ్ళు ఏం చేసినట్టు తెలుసా? మరలా 3వ దినమున దేవుని సన్నిధానంలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన ఒకటి మాట అనుకున్నాడు. ఏమంటారు తెలుసా? ఇప్పుడు మనం దేవుని మందిరంలోకి సమాధి చేద్దాం. తర్వాత విశ్రాంతి దినం రేపే పని కూడా చేయకూడదు. శనివారము ఆదివారమున ఏం చెప్తారు తెలుసా? సుగంధమైనను పుట్టించాలని చెప్పి శనివారం అంతా కూడా వారు కాసుకున్నారు. విశ్రాంతి దినం ఏ పని చేయలేదు. ఆదివారం రోజు ఉదయమనే తెల్లవారుజామున వెళ్తున్నారు. చదవమగడ మర్దలేని మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చొని మరునాడు అనగా సిద్ధపరచు దినమును ప్రధాన యాజకులకు 28:1 విశ్రాంతి దినము గడిచిపోయి తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. ఎందుకు తెలుసా? వీళ్ళు సిద్ధపాటు చేస్తున్నారు.